కాదు. మేము ముద్దాయి కోసం వెళ్తాం మేడం. అవసరం లేదు. రండి, నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తాను. రండి. సుబ్బనాయుడు గారు చేయి తీయండి. ఎవరు చెప్తే అవును మీ ఎమ్మెల్యే చెప్తే ఏముంటాయండి? ఏం కేసు? ఏమండి చెప్తున్నా ఎస్ఐ గారు జరగండి. మేడం ముద్దాయిని తీసుకొని తిరగద్దు. మీరు తిరగండి. ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. ముద్దాయిని తీసుకొని మొత్తం తిరగద్దు. మీరు కేసులో ముద్దావు కాదు మేడం. మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. వాడిని ఎట్లా తీసుకొని తిరుగుతారు మేడం? తప్పులేదు మేడం. మీకు తెలుసు కదా మేడం, ఏ కంప్లైంట్ తో సహా ఉంది. పోవటానికి లేదు. కార్లో ముద్దాయి డోర్ తీసి చూపించండి మేడం. మీరు కార్లో డోర్ తీసి చూపించండి, మేము పంపించాం. తగిలింది అనుకో ఇబ్బంది పడతావు. మేడం వాడినైతే మాత్రం వదిలిపెట్టం మేడం. ఇది పద్ధతి కాదు. పక్కరండి. ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకైనా జరిగితే మాత్రం ఊరుకునే లేదు. లాగుది వాడినైతే మాత్రం తీసుకెళ్లాల్సిందే. మేము కుదరదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయి అని చెప్పి డోర్ ఓపెన్ చేయండి. మేము అడిగి మేమైతే మేడం డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం. మా దగ్గర రోజులో కేసు అయింది. రాండి చూపిస్తాను. ఎఫ్ఐఆర్ నెంబర్ కేసు కూడా చూపిస్తాను మేడం. బాబు జరగడానికి లేదు మాత్రం నేను చెప్తున్నాను. మీరు పోలీస్ అసలు చేస్తారా? ఏం కడతారు మేడం? మీరైతే మాత్రం డోర్ అయితే మాత్రం చూపించండి, మేము వెళ్ళిపోతాం. అతను లేకపోతే మాత్రం డోర్ తీసేసి మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం. మీరు చేస్తున్నారు. ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం. కేసులో ముద్దాయి ఉన్నాడు ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము. డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి. అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. కేసు కట్టారు. చూపిస్తాం. ఎఫ్ఐఆర్ కూడా రోడ్ స్టేషన్ చూపిస్తాం.